అదే సిగ్నల్స్ చేస్తారు కదా, ఇలాంటి సిగ్నల్స్ చేయడం కానీ ఏదైనా ఒక చిన్న మాట చెప్తే దాన్ని ఫైన్ అవుట్ నైన్ అంటే ఇన్సల్ట్ చేస్తే, ఇఫ్ ఇట్ ఇస్ అ ఇన్సల్ట్ టు ద మొడెస్టీ ఆఫ్ అ ఉమెన్, అంటే ఒక ఉమెన్ యొక్క డిగ్నిటీ పైన ఏదైనా ఇన్సల్ట్ ఉంటే దాన్ని దట్ ఈస్ బేసిక్లీ ఫైన్ అవుట్ 9 కింద ట్రీట్ చేస్తాం. దట్ సెక్షన్ హ్యాస్ బిన్ చేంజ్ టు 79 యాజ్ పర్ బిఎన్ఎస్, భారతీయ న్యాయ సంహిత ప్రకారంగా సెక్షన్ 79 కింద దీన్ని మార్పు చేశారండి. దట్ హ్యాస్ టు బి నోటెడ్. అండ్ దెన్ సెక్షన్ 74 నుంచి 78 వరకు దీస్ సెక్షన్స్ ఆర్ ఆల్సో డెల్ట్ విత్ 354 అండి. అసాల్ట్ బేసిక్లీ అసాల్ట్ సెక్షన్స్ ఉంటాయి, వైరిజం ఉంటుంది, స్టాకింగ్ ఉంటాయి. ఆల్ దీస్ సెక్షన్స్ని కొంచెం అది ఒకసారి దీంట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి 74 నుంచి 78 వరకు. సో దట్ ఈస్ వన్ థింగ్ విచ్ ఐ వాంటెడ్ టు సే. అండ్ any private person can be included in these kind of sexual harassment at workplace. అంటే ఆ పర్టికులర్ ప్రైవేట్ ఆర్గనైజేషన్ కానీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో పనిచేసే వాళ్ళే కాకుండా బయట ఎక్కడైనా జరిగినా a woman can come up and give her complaint in this kind of internal committees లో కానీ లోకల్ కమిటీస్, లోకల్ కంప్లైంట్ కమిటీస్ LCCs అంటారు, దాంట్లో కూడా వచ్చి ఇవ్వచ్చు. అండ్ this is one of the best thing, and because you don't need to come to a police station and you don't have to complain. Generally women, as we all know, మనకి చిన్నప్పటి నుంచి అలవాటు, చిన్నప్పటి నుంచి రెస్ట్రైన్మెంట్ ఎక్కువ ఉంటుంది మనలో, అంటే సహనం శక్తి ఎక్కువ ఉంటుంది. బట్ ఆ టైంలో అది లేదు. అండ్ దిస్ ఇస్ అ గుడ్ ఇనిషియేషన్ విచ్ గవర్నమెంట్ హ్యాస్ స్టార్టెడ్, అంటే ఎవ్రీ ఆర్గనైజేషన్లో ఉంటుంది. బట్ ఓన్లీ థింగ్ ఇస్ women don't come up. And one more thing is false complaints kuda untayandi. There is a difference between really if a woman is suffering alanti unte genuine ga come up and tell them. But if there is something which is you want to make a person oka target cheyali ilanti activities daychesi being a woman nobody should do that. That's it sir. Thank you sir for